మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఈ కేసులో మిర్యాలగూడ రూరల్ లిమిట్స్లో ఐలాపూర్ విలేజ్లో ఈ తేజావత్ జాన్ 38 ఇయర్స్ ఉంటాయి ఇతనికి. ఇతను జనరల్గా వైఫ్ వదిలిపెట్టి వెళ్ళిపోయింది. కొంచెం ఒక్కడే తిరుగుతుంటాడు. రైల్వే స్టేషన్ ఏరియాలో బెక్కింగ్ అది చేసుకొని వచ్చి ఇంటి దగ్గర ఒక్కడే ఉంటాడు. సో ఒక నిన్న నైట్ ఇతను ఇంట్లో బాగా బాడీ అంతా ప్యూరిఫై అయినటువంటి క్రమంలో ఇతను చనిపోయినాడని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అంటే వాళ్ళ తమ్ముడు ఐడెంటిఫై చేసి ఈరోజు పొద్దున్న 9 గంటలకు మనకి రూరల్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అయితే అతనికి హెడ్ ఇంజురీ, అతని తల మీద ఒక ఇంజురీ ఉంది కాబట్టి అనుమానం వ్యక్తం చేస్తూ ఇచ్చారు. దీని మీద మనం ఇవాళ మార్నింగ్ 9 o'clockకి ఎఫ్ఐఆర్ చేసుకొని 12 గంటలకి ఇతని సావు కారణమైన ఇద్దరు నాగమణి, సతీష్ అనే ఇద్దరిని మేము అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళిద్దరు కూడా ఈ జాను వాళ్ళకి దగ్గర రిలేషన్స్. సో వీళ్ళిద్దరూ వీళ్ళ మదర్కి ఈ జానుకి ఆక్రమ సంబంధం ఉందనే అనుమానంతో అందాక ఒక 5 days క్రితం ఇతని ఇంట్లో పడుకొని ఉండగా వీళ్ళిద్దరు అతనికి కొంత ఆల్కహాల్ తాగిపించి పడుకున్న తర్వాత తల మీద గట్టి రాగితో కొట్టి చంపేశారు. చంపిన తర్వాత తన దగ్గర పెట్టేసి వెళ్ళిపోయినారు. ఈరోజు నిన్న ఈవినింగ్ స్మెల్ వస్తుంటే వీళ్ళే వెళ్ళి దాన్ని తీసి చూసి అప్పుడు విలేజర్స్కి తప్పుడు సమాచారం ఇచ్చి ఇలా చనిపోయినాడని చెప్పి విలేజర్స్ ద్వారా ఫ్యామిలీ మెంబర్స్ తెలిసి ఫ్యామిలీ మెంబర్స్ వచ్చి చూసుకొని మనకు కంప్లైంట్ చేయడం జరిగింది. ఇద్దరు నిందితులు కూడా దీంట్లో ఇతన్ని హత్య చేసి ఆ సమాచారం దాచి ఎవిడెన్స్ని ట్యాంపర్ చేయటమే కాకుండా పోలీసులకు ఇంకొక తప్పుడు సమాచారం ఏంటంటే ఈ ఎవరైతే జాను ఒక ట్రాక్టరు ఒక వ్యక్తి దగ్గరికి అప్పుడప్పుడు పనికి వెళ్తుంటాడు. ఆ వ్యక్తి పేరు ఇప్పుడు మేము ఎంక్వైరీలో వస్తుంది. అతనే హత్య చేశాడనేటటువంటి ఒక తప్పుడు సమాచారం, అంటే వేరే ఒక ఇద్దరు ఈ హత్యలో పాల్గొన్నారనే ఒక తప్పుడు సమాచారం ఇచ్చి పోలీసులు కూడా దీంట్లో మిస్గైడ్ చేయడానికి ప్రయత్నం జరిగింది. దీనికి సంబంధించి ఇతనికి సాక్ష్యాధారాలు, హత్య మరియు సాక్ష్యాధారాలు చెరిపివేసేటటువంటి 2 సెక్షన్ల కింద వీళ్ళ మీద కేసు నమోదైంది. రేపు పొద్దున వీళ్ళని కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాం. సో ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకున్న ఫ్యామిలీ మెంబర్స్ వచ్చి బాడీని చూసి సో న్యాచురల్గా చనిపోయినాడనే ఉద్దేశంతో 28వ తారీఖున అతన్ని బరియల్ చేయడం జరిగింది. ఆ బరియల్ చేసిన విషయం కూడా ఈరోజు నేరస్తులు ఒప్పుకున్న తర్వాత వాళ్ళ సమక్షంలోనే బాడీని ఎంఆర్ఓ గారి ప్రెజెన్స్లో బాడీని తీయించి దాని మీద పోస్ట్మార్టం పంచనామా చేసినాము ఇంక్వెస్ట్. దాని తర్వాత దాని మీద పోస్ట్మార్టం చేసి బాడీని మళ్ళీ వాళ్ళ బంధువులకి దాన సంస్కారం నిమిత్తం చేయడం జరిగింది. కాబట్టి బాడీని కూడా దాచిపెట్టి అంటే హత్యకు సంబంధించిన పూర్తి ఆధారాలు చెరిపివేసినందుకు గాను వీళ్ళ మీద 238 BNSలో కూడా కేసు నమోదు చేయడం.